So good morning students. Coming to the first question. Which among the following compounds will undergo fastest SN2 reaction? ఈ క్రింది ఇచ్చిన కాంపౌండ్స్లో SN2 రియాక్షన్ దేంట్లో ఫాస్ట్గా జరుగుతుంది? It depends upon the hindrance. The rate of SN2 reaction is directly proportional to hindrance అనే పదంతో బేస్ అయి ఉంది కాబట్టి hindrance అంటే ఏంటి? ప్రాదేశిక అవరోధము. ఈ మార్కులు తీసుకున్నట్లయితే ఫోర్త్ వన్ తీసుకోండి, ఇది CH2Br ఉంది. థర్డ్ వన్లో ఈ రింగ్ స్ట్రక్చర్లో డైరెక్ట్గా బిఆర్ ఉంది. ఫస్ట్ వన్లో ఈ కార్బన్తో బిఆర్ ఉంది. ఇక్కడ ఈ కార్బన్ 3 బాండ్స్తో బిఆర్ ఉంది. ఇక్కడ ఫ్రీగా బిఆర్ ఆటమ్ ఉంది కాబట్టి ఇక్కడ హిండరెన్స్ అనే పదం రాదు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. రేట్ ఆఫ్ SN2 రియాక్షన్ డిపెండ్స్ ఆన్ స్టీరిక్ హిండరెన్స్. లెస్ ద స్టీరిక్ హిండరెన్స్ మోర్ విల్ బి ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఆన్సర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to the next question. Given below are two statements. Statement 1. Compound A is 4-chloro 1,3 dinitrobenzene. Statement number 2. Compound B is 4-ethyl 2-methyl aniline. ఈ రెండుకి IUPAC నేమ్స్ అడిగాడు. ఈ స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాడు. కానీ స్టేట్మెంట్ 1లో 4-క్లోరో అన్నాడు. దిట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇది దీన్ని 1-క్లోరోగా రాసుకోవాలి. దీన్ని 1-క్లోరోగా రాసుకున్నట్లయితే అది కరెక్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 2 4-ethyl 2-methyl ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో ముందు ఈ వస్తుంది, నెక్స్ట్ మీ వస్తుంది, నెక్స్ట్ M వస్తుంది కాబట్టి 4-ethyl 2-methyl aniline ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. చూద్దాం. స్టేట్మెంట్ 3లో మనకి స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో కరెక్ట్ నేమ్ ఈజ్ 1-chloro 2,3 2,4 dinitrobenzene. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. సెకండ్ వన్ స్టేట్మెంట్ 2 4-ethyl 2-methyl aniline. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Incorrect statement regarding the given structure is carbohydrate structure ఇచ్చాడు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెక్స్ట్రోగ్లూకోజ్. డెక్స్ట్రోగ్లూకోజ్ ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఇట్ హ్యాజ్ 4 asymetric కార్బన్ ఆటమ్స్. ఇట్స్ రైట్. ఎందువల్లంటే 1 2 3 4 asymetric కార్బన్ ఆటమ్ కలిగి ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ రైట్. డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ CHO డస్ నాట్ గివ్ సిప్స్ టెస్ట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందువల్లంటే రింగ్ స్ట్రక్చర్ ఫార్మ్ అయినప్పుడు ఇట్ కెన్ ఫార్మ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. అంటే ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఉండదు కాబట్టి ది స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. విల్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2 other cyclic structure, that is alpha D glucose, beta D glucose. This is also correct. Can be oxidized to dicarboxylic acid with Br2 water. బ్రోమిన్ వాటర్తో ఆక్సిడైజ్ చేసినట్లయితే మోనోకార్బాక్సిలిక్ ఆమ్లం మాత్రం ఫార్మ్ అవుతుంది. దట్ ఈజ్ గ్లూకోనిక్ యాసిడ్. వీడిచ్చిన దాంట్లో డైకార్బాక్సిలిక్ యాసిడ్గా డిఫైన్ చేశాడు కాబట్టి డైకార్బాక్సిలిక్ యాసిడ్ అని ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్. సో ద ఆన్సర్ ఈజ్ 4. ద గివెన్ స్ట్రక్చర్ ఈజ్ గ్లూకోజ్. గ్లూకోజ్ డస్ నాట్ గివ్ సిప్స్ టెస్ట్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఇన్ రింగ్ స్ట్రక్చర్. గ్లూకోజ్ ఆన్ రియాక్షన్ విత్ బ్రోమిన్ Br2/H2 water give gluconic acid which is monocarboxylic acid. Coming to the next question. Which of the following are aromatic? 4 కాంపౌండ్ ఇచ్చాడు. 4 కాంపౌండ్ యొక్క ఏరోమేటిక్, వీటిలో ఏరోమేటిక్ ఏ కాంపౌండ్స్ అని అడిగాడు. ద ఫస్ట్ ఏరోమేటిక్ సిస్టంలో మనకి ఏముంది? రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలి, 4n+2 పైఎల్ట్రాన్స్ కలిగి ఉండాలి, ప్లానార్ స్ట్రక్చరే కలిగి ఉండాలి. ఈ 3 నియమాలను పాటించాలి. సో A1 ఈజ్ రాంగ్. సో 4n+2 పైఎల్ట్రాన్స్ లేవు కాబట్టి A1 ఈజ్ రాంగ్. B ఈజ్ కరెక్ట్. C ఈజ్ రాంగ్. ఎందువల్లంటే ఇట్ ఈజ్ నాన్ ప్లానార్ రింగ్. ఇందులో ఉన్న ట్రాన్స్పోర్షన్ హైడ్రోజన్ రిపల్షన్ వలన ఇది స్ట్రక్చర్ ఇట్ ఈజ్ నాన్ ఏరోమేటిక్. సో alternate double bonds ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ aromatic. సో ద ఆన్సర్ ఈస్ B and D.
So 3 is the correct answer. We will check. Answer 3 is right. Compound C is a non-planar due to trans-annular hydrogen interaction and hence non-aromatic. So compound B and D are only aromatic compound. Coming to the next question. Identify the major products A and B respectively in the following set of reactions. కాంపౌండ్ ఇచ్చాడు, దీన్ని కాన్సల్ఫ్యూరిక్ యాసిడ్తో హీట్ చేస్తాడు, క్యాపిటల్ ఏ అని ఫార్మ్ అయింది. దీని పిరిడిన్ సమక్షంలో మిథైల్ ఎస్టర్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తాడు, క్యాపిటల్ బి అనేది స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. ఇందులో ఏ ఏమిటి, ఏ అనేది ఏ ఏమిటి, బి ఏమిటి, వాటి స్ట్రక్చర్స్ మనం డెరైవ్ చేసుకోవాలి. సో కాంపౌండ్ 1 కనుక ఈ కాంపౌండ్ కనుక సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో హీట్ చేసినట్లయితే డీహైడ్రేషన్ టేక్స్ ప్లేస్, అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. డీహైడ్రేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఇక్కడి నుంచి OH గ్రూప్ రిలీజ్ అవుతుంది, ఇది బీటా కార్బన్, ఇది బీటా కార్బన్. ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఆటం కానీ ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఆటం కానీ రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అయ్యి మనకి ఈ పొజిషన్లో డబుల్ బాండ్ లేదా ఈ పొజిషన్లో డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అవ్వాలి. సో ఈ స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే 2లో ఏ 2 కావచ్చు లేదా 4 కావచ్చు, 2 or 4 కావచ్చు. నెక్స్ట్ ఈ కాంపౌండ్ని పిరిడిన్ సమక్షంలో వేడి చేసినట్లయితే క్లూజెస్ H+ అయాన్. దీని ఎస్టర్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినట్లయితే ఈ COC3 గ్రూప్ ఈ హెచ్ని రీప్లేస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, OCO3 గ్రూప్ అనేది ఫార్మ్ అవుతుంది. సో బి ఈజ్ CH3 OCO CH3. So 2 is the, I think 2 is the correct answer. It is right correct answer. So right. కాంపౌండ్ తీసుకున్నాడు, దాని సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ చేసినాడు, ఈ విధంగా OH2+ అని ఫార్మ్ అయింది. దీన్ని వాటర్ మార్క్ రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మ్ అయింది. ఇది దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ కాంపౌండ్ తీసుకుని దాని పిరిడిన్తో రియాక్ట్ చేసినట్లయితే H3+ అయింది, O- అని ఫార్మ్ అయింది. దీని ఎస్టర్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినట్లయితే ఇది Cl- గా రిమూవ్ అవుతుంది, ఇది C+. కాబట్టి దీంతో రియాక్ట్ చేసినట్లయితే CH3 సింగిల్ బాండ్ O COCH3. సో దిస్ ఇస్ ద బి. సో ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ప్రోడక్ట్ P ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఒక రింగ్ స్ట్రక్చర్ ఇచ్చాడు, దానికి కార్బాక్సిలిక్ యాసిడ్ యాడ్ చేశాడు. ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ మనకి CH సింగిల్ బాండ్ COOH, ఇట్ ఈస్ మోనో కార్బాక్సిలిక్ యాసిడ్. దీని రెడ్ ఫాస్ఫరస్ సమస్యలో బ్రోమిన్తో రియాక్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద నేమ్ రియాక్షన్, దట్ ఈజ్ HVZ రియాక్షన్, హెల్ ఓల్హార్డ్ జిలిన్స్కీ రియాక్షన్. అంటే ఆల్ఫా హేలోజినేషన్ జరుగుతుంది. అంటే ఈ పొజిషన్లో H రీప్లేస్ అయ్యి BH హైడ్రోజన్ ఆటమ్ బ్రోమిన్తో రీప్లేస్ అవుతుంది. టు ఫామ్ ఈ పొజిషన్లో Br వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి ఆ ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గివెన్ రియాక్షన్ HVZ రియాక్షన్. రైట్. ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Measure the product B of the following reaction has dash pi bonds. ఇథైల్ బెంజిన్ ఇచ్చాడు, దాని KMnO4 KOH సమస్యలు వేడి చేసినాడు, క్యాపిటల్ ఏ అని ఫార్మ్ అయింది. దాన్ని నైట్రేషన్ చేశాడు, HNO3/H2 సమస్యలు నైట్రేషన్ చేశాడు, P అనే ఫార్మ్ అయింది. ఈ బిలో ఏర్పడే పై బాండ్ సంఖ్య అడిగాడు, అది క్వశ్చన్. ఇథైల్ బెంజిన్ కనుక KMnO4 KOH సమస్యలు వేడి చేసినట్లయితే స్ట్రాంగ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ బెంజోయిక్ యాసిడ్. అంటే ఈ పార్ట్ కంప్లీట్గా COH గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ కాంపౌండ్ అంటే బెంజోయిక్ యాసిడ్ ఫార్మ్ అయింది. ఈ బెంజోయిక్ యాసిడ్ నైట్రేషన్ చేసినట్లయితే బెంజోయిక్ యాసిడ్లో COH గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి మనకి మెటా పొజిషన్లో నైట్రో గ్రూప్ యాడ్ అవుతుంది. సో మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. చూద్దాం. ఇథైల్ బెంజిన్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ బెంజోయిక్ యాసిడ్ టు ఫార్మ్ బెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. అడిగిన కోసం నెంబర్ ఆఫ్ పై బాండ్స్. బెంజినింగ్లో మనకి 1 2 3 3 పై బాండ్స్ ఉంటాయి, 4 and 5. అంటే మొత్తం టోటల్గా వచ్చే పై బాండ్స్ 5. ద నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్. ఈ విధమైన కాంపౌండ్ ఇచ్చాడు, ఆప్టికల్ ఐసోమర్స్ అడిగాడు, కాబట్టి ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ కంపల్సరీగా ఉండాలి. చూద్దాం. దిస్ ఈజ్ 1 2 3 4 and 5. అంటే ది స్ట్రక్చర్ హ్యావింగ్ 5 asymmetric carbon atoms. సో 2 to the power 5 that is equal to 32 optical isomers. చెక్ చేయండి. 1 2 3 4 and 5. సో టోటల్ స్టీరియోజెనిక్ సెంటర్ ఇస్ 5. కాబట్టి టోటల్ ఆప్టికల్ ఐసోమర్స్ 2 to the power that is equal to 32.
నెంబర్ ఆఫ్ ఎమైన్ కాంపౌండ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ గివింగ్ సాలిడ్స్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ అపాన్ రియాక్షన్ విత్ హిన్స్బర్గ్ రియేజెంట్. హిన్స్బర్గ్ రియేజెంట్ అనేది మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ ఎమిషన్స్ డిస్టింగ్విష్ చేయడానికి ఈ రియేజెంట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. హిన్స్బర్గ్ రియేజెంట్ బెంజిన్ సల్ఫర్ క్లోరైడ్ని హిన్స్బర్గ్ రియేజెంట్గా డిఫైన్ చేస్తాం. హిన్స్బర్గ్ రియేజెంట్తో మనకి ఎమిన్స్ అనేవి రియాక్ట్ అవుతాయి టు ఫార్మ్ కాంపౌండ్స్. కానీ అందులో ప్రైమరీ ఎమిన్స్ రియాక్ట్ అయినప్పుడు వచ్చే కాంపౌండ్స్ మాత్రమే బేస్లో సాల్యుబుల్ అవుతాయి. కాబట్టి ఫ్రీ NH2 గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ అన్నీ మనకి హిన్స్బర్గ్ రియేజెంట్తో రియాక్ట్ అవుతాయి. అంటే వాడిచ్చిన స్ట్రక్చర్లో చూద్దాం. ఇక్కడ ఫ్రీ నైట్రోజన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ NH2 గ్రూప్ ఉంది, ఇది అమైడ్ గ్రూప్. ఇక్కడ NH2 ఫ్రీగా ఉంది, ఈ పోస్ట్లో NH2 గ్రూప్ ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఈ పోస్ట్లో NH2 గ్రూప్ ఫ్రీగా ఉంది, ఈ పోస్ట్లో NH2 గ్రూప్ ఫ్రీగా ఉంది. కాబట్టి NH2 group containing compounds can give solid with Hinsberg reagent which is soluble in sodium hydroxide. So 1, 2, 3, 4, 5. So can give solid with Hinsberg reagent which is insoluble in sodium hydroxide. The answer is 5. So thank you.